ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ రోజైతే మన కాకినాడలో 2 న్యూ ఫ్లాట్స్ అయితే సేల్‌కున్నాయి. ప్రైస్ అండ్ అడ్రెస్‌తో పాటు క్లియర్‌గా ఈ వీడియోలో మీకు చూపించేస్తాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మరి. అండ్ అపార్ట్మెంట్ ఎంట్రన్స్ వచ్చేసి ఇదే అన్నమాట. ఔట్ సైడ్ లుక్ అంతా కూడా. ఈ అపార్ట్మెంట్ నేమ్ వచ్చేసి ఫన్నీ హైట్స్. ఈ అపార్ట్మెంట్‌లో మనకి టోటల్‌గా 10 ఫ్లాట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇందులో మనకి 2 మాత్రమే సేల్‌కి అవైలబుల్‌గా ఉన్నాయి. 8 అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇదొచ్చేసి ఎంట్రన్స్ మెయిన్ గేట్. ఎంట్రన్స్ మెయిన్ గేట్ వచ్చేసి మనకి సౌత్‌లో వచ్చింది. సో, ఇక్కడ చూస్తున్నారా? మొత్తం అంతా కూడా ఈ గ్రౌండ్ ఫ్లోర్ అంతా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ 10 ఫ్లాట్స్‌కి సంబంధించి వారు కార్ పార్కింగ్ చేసుకునే విధంగా ఎంత ఏరియా అయితే ఉందన్నమాట. అండ్ అలాగే టోటల్ వచ్చేసి 1350 స్క్వేర్ ఫీట్‌లో ఉంది. అండ్ అలాగే G+2 ఓకే. సో, మొత్తం అంతా కూడా మీకు గ్రౌండ్ ఫ్లోర్ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి లిఫ్ట్ అవైలబుల్ ఉంది. లేదు అనుకుంటే మీరు సైడ్‌లో ఇక్కడ మనకి స్టెప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో, లిఫ్ట్ అవైలబుల్ అలాగే మీరు ఈ ఇల్లు కొనాలి అనుకుంటే మీకు లోన్ లైక్ ఈ ఫ్లాట్ కొనాలి అనుకుంటే లోన్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. లోన్ కూడా అవైలబుల్ ఉందని అయితే చెప్పారు. సో, మీకు ఈ ఫ్లాట్ కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కాంటాక్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో, ఇక్కడ మీకు లిఫ్ట్ అవైలబుల్ ఉందని చెప్పాను కదా! లిఫ్ట్ కూడా మీరు చూసేయొచ్చు. మనమైతే ఇప్పుడు ఫ్లాట్స్ చూస్తున్నాము. 2 ఫ్లాట్స్ అవైలబుల్ అన్నాను కదా! ఈ విధంగా ఈ 2 మనకి అవైలబుల్ అన్నమాట. అపోజిట్ డైరెక్షన్‌లో కనిపిస్తున్నాయి కదా! అవి 2 ఫ్లాట్స్ సేల్‌కున్నాయి ఈస్ట్ అండ్ వెస్ట్. అండ్ ఎంట్రన్స్ వచ్చేసి లుక్ అయితే ఇలా ఉంటుంది. టోటల్ 10 ఫ్లాట్స్ అని చెప్పాను కదా! ఎవ్రీ ఫ్లాట్స్ కూడా మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్‌లోనే ఉంటాయన్నమాట. ఇక్కడ 10లోనే 8 కంప్లీట్ అయిపోయాయి కాబట్టి 2 మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. మీరు ఈ ఫ్లాట్స్‌ని కొనాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కాంటాక్ట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అండ్ ఫస్ట్ అయితే మనం వెస్ట్ ఫేసింగ్‌లో ఉన్న ఫ్లాట్‌నైతే చూసేద్దాము. సో, లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి లుక్ అయితే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇదొచ్చేసి లివింగ్ రూమ్ అన్నమాట. అండ్ సీలింగ్ కానీ, కబోర్డ్స్ కానీ మీరు మొత్తం కూడా కంప్లీట్‌గా చూడొచ్చు. అండ్ టైల్స్ కూడా మనకి ఫ్లోర్ టైల్స్ అనేవి చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తున్నాయి. అండ్ కంప్లీట్‌గా మనకిక్కడ 2 విండోస్ అయితే వచ్చేసాయి. హాల్ సైజ్ వచ్చేసి మనకి మెజర్‌మెంట్స్ వచ్చేసి 11x16. సో, ఇక్కడి నుంచి మనకి ఇలా హాల్ నుంచి వస్తే ఇక్కడ వాష్ బేసిన్ అయితే వస్తుంది. దానిపైనే స్టోరేజ్‌కి ఈ విధంగా ఇచ్చేసారు. మనకి కావాల్సినంత స్టోరేజ్‌ని ఇక్కడ స్టోర్ చేసుకునేలాగా. ఇక్కడ ఫస్ట్ బెడ్‌రూమ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్‌లో అయితే వచ్చింది. అండ్ ఇక్కడ ఎవ్రీ బెడ్‌రూమ్‌కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది. కంప్లీట్‌గా మీరు బెడ్‌రూమ్‌లో కూడా లుక్ అనేది సీలింగ్ ఇదంతా కూడా కబోర్డ్స్ అవన్నీ చూసుకోవచ్చు. సో, బెడ్‌రూమ్‌లోకి ఎంటర్ అయిపోతే మనకి కబోర్డ్స్ అవన్నీ కూడా చాలా హెవీగానే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇంటీరియర్ వర్క్ అనేది మనకి నచ్చినట్టు మనం కావాలనుకుంటే చేయించుకోవాలనమాట. అండ్ ఎవ్రీ విండోకి కూడా మెష్ డోర్ అయితే మూవబుల్ మెష్ డోర్స్ అయితే ఇచ్చేసారు. ఈ బెడ్‌రూమ్‌లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే చూసేద్దాము. డోర్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. లోపల మనకి టైల్స్, టాప్స్ ఇవన్నీ కూడా లేటెస్ట్ మోడల్స్ అయితే యూజ్ చేశారనమాట. ఇక్కడ మనకి షవర్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ బాత్రూమ్ కూడా చాలా పెద్దగా స్పేస్ అయితే ఉందనమాట. అండ్ ఈ ఫ్లాట్ మీరు కొనాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కాంటాక్ట్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ అలాగే ఇక్కడ 2 ఫ్లాట్స్ అయితే సేల్‌కున్నాయి కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్‌లో ఎవరైనా ఫ్లాట్స్ కొనాలి అనుకుంటే వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేస్తానని అయితే అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఈ ఫస్ట్ బెడ్‌రూమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడి నుంచి వచ్చేస్తే మనకి కిచెన్ కూడా కనిపిస్తుంది చూసారా? అండ్ ఇక్కడ మనకి సెకండ్ బెడ్‌రూమ్ వచ్చేసి
సౌత్ ఫేసింగ్‌లో వచ్చిందనమాట. ఈ బెడ్‌రూమ్ కూడా మీరు కంప్లీట్‌గా చూసేయొచ్చు. సౌత్ ఫేసింగ్‌లో ఈ బెడ్‌రూమ్ ఇచ్చారు. అండ్ అలాగే నార్త్‌లో కూడా మీకు ఎంట్రన్స్ డోర్ ఇది. ఇది నార్త్‌లో ఎంట్రన్స్ డోర్. ఇక్కడి నుంచి మనం బయటకొచ్చేస్తే ఈ విధంగా బాల్కనీ వచ్చిందనమాట. బాల్కనీ కూడా స్పేస్ చాలా ఎక్కువగా ఉంది. సో, కంప్లీట్ లుక్ అయితే ఇదనమాట. సో, ఈ బెడ్‌రూమ్ కూడా కంప్లీట్‌గా చూసేసారు కదా! బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. బాత్రూమ్స్ అన్నీ కూడా చాలా మంచిగా స్పేస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా కిచెన్‌కొచ్చేస్తే ఈ విధంగా కిచెన్ అయితే ఉంది. అండ్ కిచెన్ టైల్స్ అది కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఇచ్చేసారు. అండ్ కబోర్డ్స్ కానీ, ఇంటీరియర్ వర్క్ మొత్తం కూడా మీకు నచ్చినట్టు కలర్ కాంబినేషన్స్‌లో అలా మీరు చేయించుకోవచ్చనమాట. మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగానే మనకి ఫ్లాట్ అనేది ఇస్తారనమాట. అండ్ ఇంకా ట్యాప్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ కిచెన్ టైల్స్, కౌంటర్ టాప్ కూడా చాలా బావుంది. అండ్ కిచెన్‌లో మనకి ఈస్ట్‌లో ఒక ఎంట్రన్స్ డోర్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో, ఇక్కడ మనకి వాష్ బేసిన్ సింక్ అదంతా కూడా చూసుకోవచ్చు. కబోర్డ్స్ కూడా మనకి కిచెన్‌లో ఆర్గనైజింగ్‌కి ఎక్కువగానే కబోర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఫ్లాట్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కాంటాక్ట్ చేస్తే మీరు డైరెక్ట్‌లీ విజిట్ చేసి కూడా ఫ్లాట్‌ని మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈస్ట్‌లో ఒక ఎంట్రన్స్ ఉంది కదా! ఇక్కడ నుంచి ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక బాల్కనీ వస్తుంది. ఇక్కడ మనం వాషింగ్ మెషిన్‌ని కూడా సెట్ చేసుకునేలాగా అండ్ గ్యాస్ కనెక్షన్ కూడా ఇచ్చేసారు ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు ఈ విధంగా. ఇదంతా కూడా మనం వాష్ ఏరియా లాగా వాషింగ్ మెషిన్‌ని ఇక్కడ మనం సెట్ చేసుకొని వాష్ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనం సెకండ్ ఫ్లాట్‌కైతే వెళ్ళిపోదాము. అండ్ సెకండ్ ఫ్లాట్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. దీనికి అపోజిట్‌లోనే. అండ్ దీనిలో లివింగ్ రూమ్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అండ్ అలాగే ఆహ్, ఇది మొత్తం సీలింగ్ సేమ్ దానికిలాగే 2 విండోస్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ మనకి మెష్ డోర్స్ కూడా చూడొచ్చు. మూవబుల్ మెష్ డోర్స్ అయితే ఇచ్చేసారు. సో, మొత్తం లివింగ్ హాల్ అంతా కూడా అదనమాట. కంప్లీట్ నేను డీటెయిల్స్, మెజర్‌మెంట్స్‌తో పాటు డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. సో, ఇక్కడ మనకి వాష్ బేసిన్ వచ్చి దానిపైన మనకి స్టోరేజ్‌కి ఈ విధంగా ఇచ్చేసారనమాట. హాల్ మెజర్‌మెంట్స్ వచ్చేసి 11:16, కిచెన్ మెజర్‌మెంట్ వచ్చేసి 10:12 అండ్ బెడ్‌రూమ్స్ మెజర్‌మెంట్స్ వచ్చేసి 11.5/12 అనమాట. ఈ టోటల్ అపార్ట్‌మెంట్ వచ్చేసి 1350 స్క్వేర్ ఫీట్‌లో ఉంది. G+2. సో, టోటల్ కిచెన్ కూడా ఇందులో మీరు చూడొచ్చు. కంప్లీట్ లుక్ అంతా కూడా చాలా బావుంది. అంటే మనకి స్పేస్ ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే మనకిక్కడ కిచెన్‌లో నార్త్‌లో ఒక ఎంట్రన్స్ అయితే ఉందన్నమాట. కంప్లీట్ కౌంటర్ టాప్ కానీ, టైల్స్ డిజైనింగ్ కానీ, ఎవ్రీథింగ్ కూడా చాలా బావున్నాయి. మీరు ఈ ఫ్లాట్ కొనాలి అనుకుంటే మీకు లోన్ అవైలబుల్ కూడా ఉంది ఫ్రెండ్స్. అండ్ లిఫ్ట్ ఉంది ఇక్కడ. మనకి కార్ పార్కింగ్‌కి బోలెడంత ప్లేస్ ఉంది చక్కగా. అండ్ అలాగే ఐనాక్స్‌కి 1 కిలోమీటర్ దగ్గరలోనే ఉందన్నమాట. ఏపీఎస్‌పీ ఈశ్వర్ నగర్‌లో ఈ అపార్ట్మెంట్ అయితే ఉంది. కాకినాడ. ఇక్కడ కిచెన్ నుంచి ఒక బాల్కనీ వచ్చేసింది. ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు గ్యాస్ కనెక్షన్ ఉంది. అండ్ అలాగే చక్కగా 2 బాల్కనీస్ అయితే వస్తున్నాయి ఎవ్రీ ఫ్లాట్‌కి కూడా.
అండ్ ఇప్పుడైతే మనం బెడ్రూమ్స్ అయితే చూసేద్దాము. ఇక్కడ మనకి మిడిల్లో ఒక బాత్రూమ్ అయితే వచ్చింది అండ్ 2 బెడ్రూమ్స్కి మధ్యలో ఒక కామన్ బాత్రూమ్ లాగా వచ్చిందనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ కాకుండా ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. అండ్ ఇంకొక బెడ్రూమ్కి మనకి కామన్గా అవుట్ సైడ్ అయితే వచ్చిందనమాట. అది కూడా కంప్లీట్గా చూసేద్దాము. అండ్ ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ బెడ్రూమ్ అనమాట. ఈస్ట్ ఫేసింగ్లో వచ్చింది బెడ్రూమ్ అనేది. అండ్ వెస్ట్లో ఇంకొక డోర్ కూడా ఉంది మనకి ఇక్కడ. అండ్ కంప్లీట్గా ఎవ్రీ బెడ్రూమ్కి విండోస్ అలాగే వాటికి మూవబుల్ మెస్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే మనకి సీలింగ్ డిజైనింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ పెద్ద కబోర్డ్స్ అయితే ఇవ్వడం కూడా జరిగిందనమాట. అండ్ ఇందులో మనకి ఏంటంటే వెస్ట్లో ఇంకొక డోర్ కూడా ఉంది. ఈ డోర్ ఓపెన్ చేస్తే మనకి బాల్కనీ వస్తుంది. అండ్ డోర్ పక్కగా మనకి బాత్రూమ్ కూడా వచ్చింది, చూసారు కదా. సో ఈ బాత్రూమ్ కూడా మనం ఇంతకుముందు చూసిన ఫ్లాట్లో లాగే సేమ్ డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ ట్యాప్స్ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి, టైల్స్ డిజైనింగ్ కూడాని. అండ్ షవర్ కూడా అవైలబుల్ ఉంది. మీరు ఈ ఫ్లాట్ కొనాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయడం మర్చిపోవద్దు. డైరెక్ట్గా విజిట్ చేసి కూడా మీరు ఫ్లాట్ని చూసుకోవచ్చు అనమాట. సో ఇలా ఇవన్నీ కూడా మీకు కంప్లీట్ అడ్రస్ అనేది కూడా నేను క్లియర్గా మీకు చెప్పేస్తున్నాను. అండ్ మన కాకినాడ ఏపీఎస్పి దగ్గర ఈశ్వర్ నగర్లో అయితే ఈ అపార్ట్మెంట్ ఉందన్నమాట. లైక్ మనకి ఐనాక్స్కి 1 కిలోమీటర్ దగ్గరలో అయితే ఉంది. అండ్ ఈ ఎంట్రన్స్ నుంచి మనం అవుట్ సైడ్కి వెళ్తే మనకి బాల్కనీ వస్తుంది. ఈ బాల్కనీ కూడా చాలా బాల్కనీస్ ఎవ్రీ ఫ్లాట్కి 2 బాల్కనీస్ ఇచ్చారు. ఒక బాల్కనీ అయితే ఈ విధంగా మనం చక్కగా గార్డెనింగ్గా అలా యూజ్ చేసుకోవచ్చు, లైక్ ఎలా అయినా సరే. ఇంకొకటి వచ్చేసి మనకి వాషింగ్ ఏరియా కింద ఇచ్చేసారనమాట. వాషింగ్ మిషన్ అది మనం ఫిట్ చేసుకునేలాగా పాయింట్ అది కూడా ఇచ్చేసారు, ఒక ట్యాప్తో ఇచ్చేసారు. సో మీకు నచ్చిందా మరి ఈ ఫ్లాట్ అనేది? అండ్ 2 ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఎవరైనా ఫ్లాట్స్ కొనే ఆలోచనలో ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కానీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. సో ఇక్కడ బాత్రూమ్ అయితే వచ్చేసింది కదా, ఇది కూడా చూసేద్దాం మనం. ఇది కూడా చాలా పెద్దగా ఉంది బాత్రూమ్ అనేది. టైల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. అండ్ మీకు లోన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి చక్కగా ఎవరైనా కొనాలి అనుకుంటే 38 lakhsకే మీకు ఈ ఫ్లాట్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. అండ్ ఇంకా ఈ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో వచ్చింది. అండ్ బెడ్రూమ్ సైజెస్ అలా లైక్ మెజర్మెంట్స్ అడ్రస్ ఇదంతా కూడా కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీరు ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు ఫ్లాట్ కొనాలనుకుంటే అండ్ మోర్ డీటెయిల్స్ కనుక్కోవాలనుకుంటే చాలా యూజ్ అవుతుంది అనమాట. అండ్ నాకు తెలిసిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను కంప్లీట్గా ఈ వీడియోలో అయితే ఇచ్చేసాను. అండ్ ఈ బెడ్రూమ్లో కూడా మనకి కబోర్డ్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు. అయితే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ లేదు. సో దీనికి మనకి ఏంటంటే బయట బాత్రూమ్ అనేది వచ్చిందనమాట. ఒక బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, ఇంకొక బెడ్రూమ్కి ఈ విధంగా మనకి బయట కామన్ బాత్రూమ్లో ఉంది కదా, దాన్ని యూజ్ చేసుకునేలా అయితే వచ్చేసింది. సో కంప్లీట్ 2 ఫ్లాట్స్ అయితే ఇవే. మీకు ఫనీ హైట్స్లో ఈ ఫ్లాట్స్ మీరు కొనాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసినట్లయితే పూర్తి వివరాలు కూడా మీరు తెలుసుకోవచ్చు. వీడియో నచ్చిందా మరి? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఏ నైస్ డే. కీప్ స్మైలింగ్.